అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలామంది ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారో తెలుసా? గుజరాత్ అండి. ఎందుకంటే గుజరాత్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని ఎంతో డెవలప్ కూడా చేసేసారు. సో మరి అక్కడ గుజరాత్లో ఏమేమి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, ఈజీగా ఎలా దర్శనం చేసుకోవచ్చు, ఈ వివరాల గురించి మనతో చెప్పడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ ఎంటీ ఈరోజు ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. అసలు గుజరాత్ గురించి అంటే గుజరాత్లో మనం ఏమేమి ప్లేసెస్ని చూడొచ్చు, ఎన్ని రోజులు పడుతుంది, ఈ వివరాల గురించి చెప్పరా సార్? భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేనికి దానికి చాలా అతీతంగా ఎన్నో రకాలైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలతో అద్భుతంగా విరజిల్లేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నా ఇవాళ 29 రాష్ట్రాలలో మొదటి స్థానం వహించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. గుజరాత్లో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం, అదేవిధంగా నాగేశ్వర జ్యోతిర్లింగం, వాటితో పాటు శక్తిపీఠాలు, పంచద్వారకా క్షేత్రాలు, ద్వారకా, బేట్ ద్వారకా, మూల ద్వారకా, కంక్రోడ్ ద్వారకా, శ్రీనాథ్ ద్వారకా, ఇలా ఎన్నో రకాలైనటువంటి ద్వారకా క్షేత్రాలు కూడా గుజరాత్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి కూడా గుజరాత్ వెళ్ళాలి, గుజరాత్ చూడాలి అన్నటువంటి ఆకాంక్ష రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దానికి అనుగుణంగా విమాన సౌకర్యాలు పెరిగాయి, రైల్వే సౌకర్యాలు పెరిగాయి, వెళ్ళేటువంటి పర్యాటకులకు సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీనన్నిటిని కూడా బేరీజ్ వేసి గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ యాత్ర ప్రపంచంలో వేరెవ్వరు కూడా కల్పించిన విధంగా 4 జ్యోతిర్లింగాలు, 5 ద్వారకా క్షేత్రాలు, 4 శక్తిపీఠాలు, వీటన్నిటిని కూడా కలిసి వచ్చే విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుజరాత్ మధ్యప్రదేశ్కి 13 రోజుల కాల వ్యవధిలో చాలా చక్కటి ప్యాకేజీని, లగ్జరీ ఫెసిలిటీస్తో చక్కటి ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి వచ్చేలాగా మనకి వడోదర, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అదేవిధంగా అహ్మదాబాదు, తర్వాత భావనగర్, సోమనాథ్, ద్వారకా, బేట్ ద్వారకా, మూలా ద్వారకా, కంక్రోలి ద్వారకా, మౌంట్ అబు, అంబాజీ, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇలా అన్ని ప్రదేశాలను కూడా ఒకసారి వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ ఆ ప్రదేశానికి పర్యాటక పరంగా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా చాలా చక్కటి ఏర్పాట్లతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుజరాత్ దర్శన యాత్ర పేరుతో ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జనవరి మాసం 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దేశంలో ఉన్నటువంటి ప్రతి పర్యాటక ప్రదేశానికి ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో, చాలామంది భావిస్తూ ఉంటారు టూర్స్ అంటే ఎన్ని సంస్థలు ఉన్నా కస్టమర్ కోరుకున్న టైంకి కోరుకున్న విధంగా ఆ రోజు ఫ్లైట్ టికెట్స్ ఏమున్నాయి, ఎంత ఖర్చు అవుతుందో అలా ఇస్తూ. కానీ ఆర్వి ట్రావెల్స్ అలా కాదు. 6 నెలలు ముందుగానే జనవరిలో ఎంతమందిని గుజరాత్ పంపించాలి, ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినం వస్తూ ఉంది, మహాశివరాత్రి రోజు సాక్షాత్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాలు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. అలాంటి టైంలో జ్యోతిర్లింగ దర్శనం అనేది చాలా పవిత్రమైంది. దేశంలో 12 జ్యోతిర్లింగాలు కూడా, ఒక జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం మనకు మంచు కారణం చేత మూతబడి ఉంటుంది. మిగతా 11 జ్యోతిర్లింగాలు అందుబాటులో ఉన్నా వెళ్ళాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, జ్యోతిర్లింగ క్షేత్రం కదా దర్శనం కాకపోతే ఎట్లా అని. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి జ్యోతిర్లింగానికి 11 జ్యోతిర్లింగాలకు మహాశివరాత్రి రోజు వందలాదిగా పర్యాటకుల్ని అన్ని ప్రాంతాలకు పంపించి మహాశివరాత్రి పర్వదినం రోజే దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఈ రోజు మొదలైంది కాదు, గత 20 సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం. అందులో గుజరాత్కు సంబంధించి కూడా వందలాదిగా పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో 20వ తారీఖు మొదలుకొని ఎన్నో రకాల ప్యాకేజీలు కూడా అందుబాటులోకి ఉంచాం. గుజరాత్ దర్శన యాత్ర అసలు ఒకసారి ఆర్వి ట్రావెల్స్లో చేసిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే, ఎవరైనా చేసి ఉంటే ఒకసారి టచ్ చేయండి. ఇంటర్నేషనల్ పోయి వచ్చామా అన్నటువంటి విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసేలాగా మంచి ఆధ్యాత్మిక భావనతో ఎక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక క్రతువులు చేయాలి, పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా చేయిస్తూ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని విధంగా ఆర్వి ట్రావెల్స్ ప్యాకేజీ కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా నేను తెలియజేసేది ఒకటి, ఆర్వి ట్రావెల్స్ గుజరాత్ దర్శన యాత్రలో భాగం కండి. జనవరి మాసం మొదలుకుంటే వచ్చే డిసెంబర్ వరకు ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒక ట్రిప్ అందుబాటులో ఉంటుంది. చక్కటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, మంచి ఏర్పాట్లు చేసాం, మంచి భోజన సదుపాయాలు, స్టార్ హోటల్స్. కాబట్టి రేట్స్ చూద్దామా, చాలా పరిమితం.
చాలా తక్కువ ప్రైస్కే కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. యా, సో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మన రమణ గారే అన్ని విషయాలు చెప్పేశారు. చెప్పినట్టుగా లైక్ గుజరాత్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. టెన్షన్ తీసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి విచ్చేయండి. మీకు వచ్చిన డౌట్స్ని అడగండి. ఎన్ని రోజులు, పర్ హెడ్ ఎంత, ఏంటి అనేది తెలుసుకోండి. అలా వెళ్ళేసి ఇలా వచ్చేసేసేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.